ధర్మ సిద్ధాంతం ఒక్కటే. అందరూ ఈశ్వరుని పుత్రులే. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః. మనశ్శష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. 15:7. మానవులందరూ ఈశ్వరుని సంతానమే. మానవతనువు సార్థకత. కిం పునర్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తత. అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమాం. సుఖరహితము క్షణభంగురము కాని దుర్లభమైన మానవతనువును పొంది నా భజన చేయుము అంటే భజన చేయు అధికారము మానవ శరీరధారికే కలదు. మనుష్యులు కేవలం రెండు రకాలు, దేవతలు, అసురులు. ఎవరి హృదయంలో దైవీ సంపత్తి గుణాలు పనిచేస్తుంటాయో వారు దేవతలు, మరియు ఎవరి హృదయంలో ఆసురీ సంపత్తి గుణాలు పనిచేస్తుంటాయో వారు అసురులు. ఈ సృష్టిలో మూడవ జాతి ఇంకొకటి లేదు. అన్ని కోరికలు ఈశ్వరుని ద్వారా తీరును. త్రైవిద్యా మాం సోమపాహ పూతపాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయస్తే. తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమశ్నంతి దివ్యాండివి దేవభోగాన్. నన్ను పూజించువారు స్వర్గమును కోరుకున్నా నేను వారికి స్వర్గమును ఇస్తాను. అనగా అన్ని కోరికలు పరమాత్ముడి ద్వారానే నెరవేరుతాయి.